హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ లో మంచి స్కోరింగ్ అంటే మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే ఏం చేయాలి, దానికోసం మీకు కొన్ని ట్రిక్స్ అయితే ఇస్తాను. వాటిని ఫాలో అయితే ఖచ్చితంగా మీకు బెటర్ మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనా? సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే ఏం చేయాలి? జనరల్ గా ఇప్పుడు మీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మీరు క్వశ్చన్స్ ఫస్ట్ చదవాలి. ఓకేనా? అంటే అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, అండర్స్టాండింగ్ ది క్వశ్చన్. అంటే మీరు ఏదైతే ఒక క్వశ్చన్ కి ఆన్సర్ రాయాలనుకున్నారో ఫస్ట్ ఆ క్వశ్చన్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే జనరల్ గా మీకు తెలిసిందే. అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ మొత్తం క్లియర్ గా ఒకసారి చూసేయండి. చూసేసి ఏం చేయాలంటే మీకు ఏవైతే పాజిటివ్ ఉన్నాయో వాటి గురించి ఆలోచించండి, నెగిటివ్ గా ఉన్న దాని గురించి ఆలోచించద్దు. అంటే మీకు బాగా గుర్తున్న ఆన్సర్స్ ఏముంటాయో వాటి గురించి ఆలోచించండి. ఓకేనా? మీరు మర్చిపోయిన ఆన్సర్లు వాటి గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. ఫస్ట్ వచ్చినవి రాశాక తర్వాత వాటి గురించి నేర్చుకోవచ్చు. ఓకేనా? సో అదొకటి. అలాగే సెకండ్ వన్ ఏంటి అంటే జనరల్ గా మీరు క్వశ్చన్ ఒక సెక్షన్, ఇప్పుడు మనకి సెక్షన్ ఏ, ఓకేనండి, సెక్షన్ బి, సెక్షన్ సి, ఇలా మీకు ఒక ఏబిసిడి ఒక 3 సెక్షన్స్ 4 సెక్షన్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఒక సెక్షన్ ఏలో 2 మార్క్స్ ఉన్నాయి, ఒక సెక్షన్ బిలో 4 మార్క్స్ ఉన్నాయి, ఒక సెక్షన్ సిలో 8 మార్క్స్ ఉన్నాయి అనుకోండి, లేదంటే 7 మార్క్స్ ఉన్నాయి అనుకోండి. మ్యాథ్స్ లో 7 మార్క్స్ ఉంటాయి, మిగిలిన వాటిలో 8 మార్క్స్ ఉంటాయి. మీరు కరెక్ట్ రాసేటప్పుడు ఏ సెక్షన్ చూజ్ చేసుకోవాలి. అంటే జనరల్ గా మీరు కొందరు చెప్తుంటారు ఆ సెక్షన్ స్టార్ట్ చేయాలి ముందు, ఈ సెక్షన్ స్టార్ట్ చేయాలి. సో అది కాదు. మీకు ఏ సెక్షన్ లో క్వశ్చన్స్ అయితే పక్కాగా వచ్చి, ఇప్పుడు సపోజ్ మీకు సెక్షన్ బి బాగా వచ్చినవి ఉన్నాయనుకోండి, ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తాం. అలాగే సెక్షన్ సిలో మీకు బాగా వచ్చినవి ఉన్నాయనుకోండి, దీంతో స్టార్ట్ చేస్తాం. లేదు సెక్షన్ ఏలో మీకు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినవి ఉన్నాయనుకోండి, దీన్ని స్టార్ట్ చేస్తాం. ఏదైనా మీరు 3 అవర్స్ లోనే ఎగ్జామ్ రాయగలగాలి. అది మనం గుర్తించుకోవాలి. ఏది ముందు రాసామని, ఏది వెనక్కి రాసామని కాదు. ఈ 3 అవర్స్ లో మనం ఓకేనా ఏ సెక్షన్ అంటే ఈ 3 అవర్స్ లో మనకు బాగా వచ్చిన ఒక మినిమం ఒక 2 అవర్స్ లో కంప్లీట్ చేయగలిగితే ఓకేనా, రిమైనింగ్ 1 అవర్ లో ఏదైతే మనకు రాదో దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టండి. అంతేగాని క్వశ్చన్ పేపర్ చూడగానే ఓకేనా రాని క్వశ్చన్స్ గురించి ఆలోచించకుండా నేను చెప్పినట్టు మీకు ఏ సెక్షన్ అయితే బాగా వచ్చనిపిస్తుందో ఆ సెక్షన్ స్టార్ట్ చేసి, ఇప్పుడు సపోజ్ మనం ఫస్ట్ పేజ్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ పేజ్ అప్ టు ఫస్ట్ పేజ్ టు మీరు ఒక 4 పేజెస్ వరకు క్లియర్ గా రాయగలిగితే ఓకేనండి. అంటే మిస్టేక్స్ మాక్సిమం రెడ్యూస్ చేసుకుంటూ, అంటే వితౌట్ మిస్టేక్స్ కానీ మీరు ఒక 4 పేజెస్ ఆర్ 5 పేజెస్ కానీ క్లియర్ గా రాస్తే ఎగ్జామినర్స్ అంటే ఎవరైతే మీ పేపర్ కరెక్షన్ చేస్తారో వాళ్ళు చాలా ఈజీగా కరెక్షన్ చేస్తారు, మార్క్స్ కూడా ఫుల్ మార్క్స్ వేస్తారు. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక పేజ్ స్టార్ట్ చేశారు అనుకోండి, ఈ స్టార్ట్ చేసిన పేజ్ లోనే ఇక్కడ మిస్టేక్ ఇలా ఇన్ని మిస్టేక్స్ వచ్చాయనుకోండి, మీరు ఎంత ఆన్సర్ నీట్ గా రాసినా సరే వాళ్ళకి విసిగా అనిపిస్తుంది, మార్క్స్ ఓకేనా రిడ్యూస్ అయిపోయి తగ్గిపోవడానికే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో అందుకు ఏం చేస్తారంటే మీరు రాసే పేజెస్ ఇంపార్టెంట్. ఓకేనా? 1 to ఒక 5 పేజెస్ 4 పేజెస్ వరకు మీరు క్లియర్ గా వితౌట్ మిస్టేక్స్ కానీ రాయకపోతే, అంటే వితౌట్ మిస్టేక్స్ లేకుండా, అంటే మిస్టేక్స్ లేకుండా మీరు రాయగలిగితే మీకు మంచి మార్క్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. అది గుర్తించుకోండి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు కలర్ పెన్స్ వాడుకుంటే బెటర్ గా ఉంటుంది. కలర్ పెన్స్ ఓకే. ఈ కలర్ పెన్స్ యొక్క యూజ్ ఏంటి అంటే మీకు ఎగ్జామినర్స్ ఎవరైతే మీ పేపర్ కరెక్షన్ చేస్తారో వాళ్ళకి ఈజీగా కనిపిస్తుంది. ఓకేనా? మార్క్స్ 1 or 2 మార్క్స్ ఎక్కువ పడడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు ఈ రెడ్ వాడకూడదు, రెడ్ అండ్ గ్రీన్ ఈ రెండింటిని రెడ్యూస్ చేయండి, రిమైనింగ్ అన్నింటినీ వాడుకోవచ్చు. రెడ్ గ్రీన్ వాడకూడదు, రిమైనింగ్ పెన్స్ పింక్ వాడుకోవచ్చు, బ్లూ వాడుకోవచ్చు. ఓకేనా? సో ఇలా డిఫరెంట్ గ్లిటర్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా వాడుకోవచ్చు. దీన్ని పాటించండి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే అండర్లైన్ చేయడం నేర్చుకోండి. ఈ అండర్లైనింగ్ బెనిఫిట్ ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ లో రాస్తున్నారు అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఎస్ బ్లాక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తారు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? ఒక NS1 to 2. సో ఇప్పుడు దీన్ని క్లియర్ గా అండర్లైన్ చేసుకుంటారు. ఈ క్లియర్ గా అండర్లైన్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఎవరైతే ఎగ్జామినర్ ఉంటారో ఆయన క్లియర్ గా కనిపిస్తుంది, చాలా ఈజీగా టిక్ పెట్టేసి మార్క్స్ వేస్తారు.
ఓకేనా, అర్థమవుతుందా? సో ఇలా. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ఆన్సర్ కి అంటే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1, ఈ క్వశ్చన్ నెంబర్ 1 కి ఆన్సర్ కంప్లీట్ అయితే ఇక్కడ దానికి ఏం చేస్తారంటే ఒక లైన్ కొట్టేస్తారు. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, దీనికి ఆన్సర్ రాస్తారు, నెక్స్ట్ లైన్ తీసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 ఆన్సర్. అంటే చాలా క్లియర్ గా కనిపిస్తాయి అన్నమాట. ఒక్కొక్క క్వశ్చన్ కి ఆన్సర్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తాయి. ఇంకోటి ఏంటంటే చాలా మంది మీకు ఇలాగ ఆర్డర్ లో రాయమంటారు, 1 2 3 4 అని రాయమంటారు. బట్ అదైతే నిజం కాదు. ఓకేనా. పబ్లిక్ ఎగ్జామ్ లో మీరు ఆర్డర్ లో రాస్తేనే మార్క్స్ వేస్తారు. ఓకేనా. అది నిజం కాదండి. మీరు ఏ క్వశ్చన్ రాసినా దానికి మార్కులు వేస్తారు. ఏ నెంబర్ అయినా రాయొచ్చు. ఒక ఆర్డర్ లో రాయాలని రూల్ ఏం లేదు. అయితే ఒక ఆర్డర్ లో రాయడం వల్ల ఏంటంటే మీకు వస్తే మీరు ఆర్డర్ లో రాసుకుంటారు, అది మీకు ఎవరు చెప్పక్కర్లా. కానీ మధ్యలో ఉండే క్వశ్చన్ రాకపోతే దాన్ని వదిలేసి మీకు వచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్ రాయొచ్చు. ఒకటి గుర్తించుకోండి. ఓకేనా, అదొకటి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి అంటే జనరల్ గా మీరు హ్యాండ్ రైటింగ్ కొందరిది బాగుండొచ్చు, కొందరిది బాగులేకపోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, హ్యాండ్ రైటింగ్ బాగున్నా బాగులేకపోయినా, అంటే బాగున్నా సరే ఓకేనా, బాగుంటే ఆటోమేటిక్ గా క్లియర్ గా ఉంటుంది. బాగులేకపోతే అంటే హ్యాండ్ రైటింగ్ ఎవరిదైతే బాగోదు అని ఫీల్ అవుతారో మీరు ఏం చేస్తారంటే వాడికి గ్యాప్ ఇవ్వండి. ఇప్పుడు సపోజ్ మనకి ఫిజిక్స్ అని రాసుకున్నాం, ఓకేనా, నెక్స్ట్ కెమిస్ట్రీ అని రాసేటప్పటికి కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఎందుకంటే మీరు అర్థం కాదని మీరు ఫీల్ అవుతారు కాబట్టి కొంచెం వాడికి కొంచెం గ్యాప్ ఇచ్చి, ఓకేనా, కొంచెం క్లియర్ గా లెటర్ అనేది రాయగలిగితే మీ హ్యాండ్ రైటింగ్ బాగులేకపోయినా మీకు ఫుల్ మార్క్స్ వేస్తారు. ఇంటర్మీడియట్ లో హ్యాండ్ రైటింగ్ కి మార్క్స్ ఉండవు, అది గుర్తించుకోండి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి అంటే క్వశ్చన్ నెంబర్. అంటే చాలా మంది క్వశ్చన్ నెంబర్స్ అనేవి క్లియర్ గా వేయరు. అంటే టైం అయిపోతున్న తొందరలో కావచ్చు, లేకపోతే ఇంకేదో అంటే ఆన్సర్ వచ్చిన ఆనందంలో కావచ్చు. సో ఇలాగ అంటే క్వశ్చన్ నెంబర్ అనేది క్లియర్ గా వేయరు. క్వశ్చన్ నెంబర్ అనేది క్లియర్ గా వేయడం నేర్చుకోండి. అది సెక్షన్ ఏ అయితే సెక్షన్ ఏలో 1 2 3 4 అప్ టు 10, అది సెక్షన్ బిలో ఉందా, సెక్షన్ సిలో ఉందా, కొన్ని ఇన్కేస్ సెక్షన్ రాయకపోయినా క్వశ్చన్ నెంబరు అయితే 1 లేకపోతే 10 లేకపోతే 8. సో ఇలాగ నీట్ గా క్లియర్ గా రాయడం నేర్చుకోండి. అంటే మీకు గుర్తుంది కదా, ఎగ్జామ్ స్టార్టింగ్ మిస్టేక్స్ లేకుండా స్టార్ట్ చేయాలి, క్వశ్చన్ నెంబర్స్ మెన్షన్ చేయాలి, కలర్డ్ పెన్స్ ని వాడుకోవాలి, ఓకేనా, అండర్లైన్ చేసుకోగలగాలి. అంటే ఇంపార్టెంట్ పాయింట్ అనేది వచ్చేటప్పుడు లేదా ఇంపార్టెంట్ వర్డ్ అనేది అక్కడ వచ్చేటప్పుడు ఆ వర్డ్ ని అండర్లైన్ చేయాలి. అలాగే ఒక్క క్వశ్చన్ ఆన్సర్ కంప్లీట్ అయ్యాక దాని కింద ఒక అండర్లైన్ పెట్టేసుకోవాలి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయ్యాక దాని కింద ఒక అండర్లైన్, ఒక లైన్ కొట్టుకోవాలి. సో ఇలాగ నెంబర్ ఆఫ్ ఇటువంటి కానీ పాటిస్తే మీరు ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి ఎట్టి పరిస్థితుల్లో. ఓకేనా. మీకు సపోజ్ మీరు ఒక 35 మార్క్స్ ఆశించారు అనుకోండి, క్లియర్ గా చాలా నీట్ గా రాస్తే మనకు 2-3 మార్క్స్, ఒక 40 మార్క్స్ వరకు పెరగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అంటే వితౌట్ మిస్టేక్స్ మీరు రాసి క్లియర్ గా కానీ ఉంటే, లేదంటే మీరు ఎంత నీట్ గా రాసినా క్లమ్జీగా ఉన్నాయనుకోండి, ఓకేనా, 1-2 మార్క్స్ తగ్గిపోవడానికే ఛాన్స్ ఉంటుంది కానీ పెరగడానికి ఛాన్స్ ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. సో అందుకు ఇటువంటి చిన్న ఓకేనా, అంటే మీకు ఈ వినడానికి అంటే ఇంతనే అనిపిస్తుంది కానీ వీటిని పాటిస్తే మాత్రం మంచి మార్క్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా. ఓకేనా. సో ఇదండి, ఇంతకు మించి ఇంకేముండదు. చాలా ఈజీగా మీరు మంచి మార్క్స్ ని స్కోర్ చేయొచ్చు. చాలా ఈజీగా ఎలా ప్లాన్ చేసుకోండి, ఈ ట్రిక్స్ ని ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో ఖచ్చితంగా అయితే స్టూడెంట్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.